దుర్యోధనుడు పెద్ద పెద్దగా నవ్వుతూ, శ్రీకృష్ణ నువ్వు పచ్చి మోసగాడివి, నువ్వు కనుక ఈ పనికి మాలిన పాండవులకి తోడై మోసపు కుట్రలు చేయకపోయి ఉంటే భీష్ముడు, ద్రోణుడు, జయద్రథుడు లాంటి మహారథులని చంపటం అసలు ఈ పాండవులకి సాధ్యమయ్యేదే కాదు. నువ్వు పచ్చి మోసగాడివి. పాండవులకి ఇయ్యాల్సిన పితృభాగం ఇచ్చేయని ఎంతో నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా నేను సూది మొన కూడా ఇవ్వను అని చెప్పినప్పుడే రక్తపు మడుగులో పడి ఉన్న దుర్యోధనుడిని ఆ రోజు ఏకవస్త్రగా ఉన్న ద్రౌపదిని సభకు ఈడ్పించి నీ తొడలు చూపించావు కదా, అదిగో దానికి ఫలితం అనుభవించు. ఎడమ కాలితో దుర్యోధనుడి తలను తన్నాడు. ధర్మరాజు కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. దుర్యోధనుడి దగ్గర కూర్చుని, చిన్నప్పటి నుండి అసూయ, మదం, మాత్సర్యం, నీ మూర్ఖత్వం వల్ల ధృతరాష్ట్రుడి కోడళ్ళందరూ భర్తలు పోయి ఏడుస్తున్నారు.